సూరజ్ నిజంగా అంటే ఇటువంటి ఇష్యూస్ని ఈ సందర్భంలో లేవనెత్తుకొని ఒక స్టాండర్డ్ ప్రొసీజర్తో కాకుండా వెళ్ళి కాంగ్రెస్ నిజంగా కొరివితో తలగొక్కుందని భావించాలా? దాని పరిణామాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటి నుంచి తప్పించుకోలేని సిచ్యువేషన్ ఏర్పడిందా? హైకమాండ్ కూడా ఈ పరిణామాలకు సంబంధించి స్పందించి రావాలని పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది కదా. స్వేచ్ఛ ఎందుకంటే ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కూడా తప్పుల తడకగా ఉంది. గతంతో పోలిస్తే ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. రిజర్వేషన్ల కేటాయింపు 3 గ్రూపులుగా విభజించడం పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందనేది ప్రధానంగా ఎస్సీ కులాలకు సంబంధించిన నేతలకు సంబంధించిన అభియోగంగా కనిపిస్తుంది. ఇక బీసీ కులగణకు సంబంధించిన సమాచారం సరే ఇది పూర్తిగా అసంబద్ధంగా సాగింది. ఎక్కడ కూడా సంపూర్ణంగా సర్వే జరగలేదనేది దానిపైన ఉన్న అభియోగం. ఈ 2 పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కొరితో తలగొక్కుందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వ పరంగా అయితే కల్లా. ఎందుకంటే 50% క్యాప్ సుప్రీంకోర్టు సీల్ ఉన్న విషయం తెలిస్తే ఈ 50%లో ఎస్సీ ఎస్టీ పాపులేషన్కు ఉన్న పలంగా ఎంత పాపులేషన్ ఉంటే అంత దామాషలో వాళ్ళ రిజర్వేషన్లు తీసేసిన తర్వాత మిగిలింది మాత్రమే బీసీలకు వర్తింపజేసే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ అనే ఒక పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నది. ఈ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే ముందుగా ఒక జనాభా అంచనాకు వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ల క్యాప్ను కనుక తీసుకుంటే దీంట్లో ఎస్సీ పాపులేషన్ ఎంత, ఎస్టీ పాపులేషన్ ఎంత, ఈ 2 పాపులేషన్లకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ను ముందుగా తీసేయడం ఈ ట్రిపుల్ టెస్ట్లో మొదటి టెస్టు. దీంట్లో మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయడం అనేది ఈ ట్రిపుల్ టెస్ట్లో 2వ టెస్టు. ఇక 3వ టెస్ట్ ఏంటంటే బీసీలకు ఏమాత్రం రిజర్వేషన్లు వర్తించినా దానికోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా రాజకీయ వెనుకబాటుతనాన్ని విశ్లేషించాలి, సామాజిక వెనుకబాటుతనాన్ని విశ్లేషించాలి, ఆర్థిక వెనుకబాటుతనాన్ని విశ్లేషించాలి. ఈ విశ్లేషణ డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిగిన తర్వాతనే ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలింది ఏదైతే శాతం ఉంటుందో ఆ బీసీలకు వర్తింపజేయాలన్నది ఇప్పటి వరకు ట్రిపుల్ టెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు నియమించిన విధానము. ఈ విధానానికి లోబడితే కనుక ఖచ్చితంగా బీసీలకు ఏ రకంగా చూసినా కానీ 42% వర్కౌట్ కాదు. గత ఎన్నికల్లో కూడా 22 నుంచి 23% బీసీలకు రిజర్వేషన్లు మించలేదన్నది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ రిజర్వేషన్లు అనేవి రాజకీయంగా చంచలంగా ఉంటాయి. అదే విద్యా ఉపాధి అవకాశాల్లో కనుక చూసుకుంటే ఈ రిజర్వేషన్లు ఫిక్స్డ్గా వర్తిస్తాయి. కానీ రాజకీయాల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు వర్తింపజేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కనుక ఒకవేళ మహబూబాద్ కానీ లేదా భద్రాద్రి కొత్తగూడెం కానీ ఆసిఫాబాద్ కొమరంభీం కానీ ఇట్లాంటి జిల్లాలు కనుక తీసుకుంటే, భూపాలపల్లి జిల్లా ఇట్లాంటి జిల్లాలు కనుక తీసుకుంటే ఇక్కడ ఆదివాసీలు లేకుంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. కనుక అక్కడ స్థానిక సంస్థలకు సీట్లు కేటాయించేటప్పుడు పార్టీల పరంగానైనా కానీ అక్కడ స్థానికంగా ఉన్న కులాలకు వర్గాలకు మాత్రమే ఎక్కువ సీట్లు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు ఉంటాయి. కనుక ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన ఆ 24-25% అయినా కానీ ఖచ్చితంగా దాంట్లో కూడా 22-23% మించి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండవు అనేది ఖచ్చితంగా విశ్లేషకులు చెప్తున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందే బీసీ డిక్లరేషన్ పేరిట 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కాలయాపన చేస్తూ కాలం గడిపి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, లేదా బీసీ కమిషన్ను నియమించడం, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడము, అటు షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు, ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో మాత్రమే విశ్లేషకులు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేవలం తాత్కాలికంగా ఏ వర్గాలపైన కాంగ్రెస్ పాలకులకు ప్రేమ లేదు. ఇప్పటి వరకు ఇంత స్థాయిలో తీవ్ర స్థాయిలో ఒక వ్యతిరేకతలు, నిరసనలు, తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నిజంగా పరిపాలన అనుభవం లేదు కాబట్టి వైఫల్యం చెందుతుందని కొన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు చిత్తశుద్ధి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఏది ప్రధానంగా కనిపిస్తుందంటే ఇప్పటి వరకు అనేక సందర్భాలు, అనేక సంఘటనలు జరుగుతూ వచ్చినాయి రాష్ట్రంలో. వాటన్నింటిలో కూడా ఒక వివక్షపూరితమైన, ఒక నిర్లక్ష్యపూరితమైన వ్యవహార శైలి వల్లనే జరిగిందంటూ భావిస్తూ వచ్చాను. కానీ ఈ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వీటి విషయానికి వచ్చేసరికి నిజంగా అంటే ఒక అనుభవ రాహిత్యం, ఇటువంటి పరిణామాలు
పరిణామాలకు దారితీస్తుందని భావించాలా, లేకపోతే వీటి అంతర్గతంగా ఒక ఉద్దేశపూర్వకమైన ఇగ్నోరెన్స్ వల్ల ఇట్లా జరిగిందని భావించాలా? ఇది అనుభవ రాహిత్యం ఏమాత్రం కాదు, అవగాహన రాహిత్యం అని చెప్పాల్సి ఉంటుంది స్వేచ్ఛ. ఎందుకంటే పరిపాలనలోకి రాకముందు ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు. వాస్తవంగా పరిపాలనలోకి వస్తే ఏంటి అన్నది తత్వం బోధపడ్డ తర్వాత ప్రభుత్వం పీచే మూడు అన్నది, బ్యాక్ టు పవిలియన్ అన్నది ఖచ్చితంగా వెనుకడుగు వేసిందనే చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ఎప్పుడో చేయాల్సిన ఈ తతంగం అంతా ఏడాది కాలం గడిచిన తర్వాత, 14 నెలలు గడిచిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలకు కాలం సమీపిస్తున్న తరుణంలో ఇంత హెక్టిక్గా, ఇంత హడావిడిగా, ఇంత తొందరపాటుగా ఇట్లాంటి చర్యలకు దిగడం అనేది ఖచ్చితంగా చిత్తశుద్ధి లోపమే అని చెప్పేసి కూడా బీసీ వర్గాల నేతలు కావచ్చు, ఎస్సీ వర్గాల నేతలు కావచ్చు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. వాళ్ళైతే పూర్తిగా అసహనానికి గురవుతున్నారు. ఒక శాస్త్రీయత లేకుండా, ఒక క్షేత్రస్థాయిలో ఒక ప్రాపర్ మెకానిజం లేకుండా, ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా ఏదైతే డేటా సేకరించారో, ఏదైతే వివరాలు ప్రజల నుంచి సేకరించారో ఆ వివరాలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. లక్షలాది కుటుంబాలను ఎన్యూమరేటర్స్ విస్మరించారు. వాళ్ళ ఇళ్ల డోర్లను కూడా తట్టిన పరిస్థితులు, దాఖలాలు కనిపించట్లేదు. పట్టణ ప్రాంతాల్లోనైతే ఎన్యూమరేటర్లు పూర్తిగా అసలు జనం దరికి చేరడానికి కూడా భయపడ్డ పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి అసలు డేటా కలెక్ట్ చేశారు, ఏ డేటా కలెక్ట్ చేశారు, ఈ డేటా కలెక్ట్ చేసింది కూడా ఒక కలగూర గంపలా తయారు చేశారనే అభియోగం కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఎందుకంటే బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత బీసీ కమిషన్ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ డెడికేటెడ్ కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ ఏర్పడిన తర్వాత వాడు కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మరోవైపు ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ల నేతృత్వంలో కూడా క్షేత్రస్థాయిలో సర్వే జరిగింది. మరోవైపు 2011 సెన్సెస్ ను పరిగణలోకి తీసుకున్నారు, సోషియో ఎకనామిక్ సర్వేను పరిగణలోకి తీసుకున్నారు, సమగ్ర కుటుంబ సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. ఇలా ఒకటని కాదు, అందుబాటులో ఉన్న అన్ని డేటాలను క్రోడీకరించి ఒక కలగుర గంపలా తయారు చేసి ఇవాళ ఏదైతే ఫిగర్ ప్రొజెక్ట్ చేశారో ఈ ఫిగర్ ప్రొజెక్షన్ కూడా అంతా ఈ నేపథ్యంతోనే సాగింది. వీటన్నిటిని కంపైల్ చేసి ఒక అందాజతో ఒక ఫిగర్ను ప్రొజెక్ట్ చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుందో ఇది పూర్తిగా అభ్యంతరకరం అని చెప్పేసి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎస్సీల నేతలు కూడా ఇట్లాంటి అభిప్రాయాన్ని ఇంచుమించు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అసంబద్ధమైన విభజన ప్రక్రియ జరిగింది. ఏబిసిడి వర్గీకరణకు బదులుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వర్గీకరణ తీసుకున్నారు. దీంట్లో కూడా మళ్ళీ గతంలో లబ్ధి పొందిన వాళ్ళనే లబ్ధి పొందని జాబితాలో చేర్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అభియోగం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛ.